భారతదేశం ఎన్నో అద్భుతాలకు నెలవు. చరిత్రకి ఎంతో ప్రసిద్ధి. మన కళ్ళ ముందు చాలా అద్భుతాలు కనబడతా ఉంటాయి. కొన్ని మిస్టీరియస్ విషయాలు కూడా, కొన్ని ఆశ్చర్యపరిచే విషయాలు, కొన్ని అబ్బురపరిచే విషయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకా భారతదేశ చరిత్ర గురించి చెప్పాలంటే రోజులు సంవత్సరాలు సరిపోవు. చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లు కొన్ని కట్టడాలుగా, కొన్ని మాత్రమే సజీవంగా మిగిలి ఉన్నాయి. కొన్ని శిథిలావస్థలోకి చేరుకున్నాయి, ఇంకొన్ని ఈ మట్టిలో కలిసిపోతున్నాయి. నేను మీకు ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను. అది దేవర కథ కాదు, దేవుడి కథ. ప్రళయం నుండి ప్రజలను కాపాడుతున్న దేవుడి కథ. హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సందీప్ ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఎందుకో నాకు ఈ రోజు ఈ సామెత చెప్పాలనిపించింది. చారణ కోడికి బారణ మసాలా అంటారు కదా. ప్రతి వీడియోకి వేలల్లో ఖర్చు అవుతుంది, కనీసం వందల్లో కూడా వ్యూస్ రావట్లేదు. నా బాధ ఏంటంటే అక్కడికి ట్రావెల్ చేసి షూట్ చేసుకుని వచ్చి దానికి స్క్రిప్ట్ చేసి వాయిస్ ఇచ్చి గంటలు సమయం పడుతుంది. మీరు జస్ట్ చూసి బాగుందా బాలేదా అని కామెంట్ పెట్టడానికి, లైక్ చేయడానికి జస్ట్ ఒక 10 నిమిషాలు పడుతుంది. తప్పకుండా ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి చూడండి. చాలా మంచి కంటెంట్ ఉంది. ఒకవేళ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చకపోతే ప్రాబ్లం ఏం లేదు. అయితే మీరు చూడండి. ఫస్ట్ చూడట్లేదు, ఇంత మంచి వీడియోస్ చేసి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కూడా వీడియోస్ చూడట్లేదు. చూస్తేనే కదా బాగుందా బాలేదా అనేది తెలుస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చూస్తున్న వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వలిగొండ మండలంలోని సంగం గ్రామంలో ఉన్న భీమలింగేశ్వర స్వామి ఆలయం. ఆలయం కాదు, ఇక్కడ ఆలయం ఏమి ఉండదు. ఎందుకంటే ఇది 3 నదులు కలిసే ప్రాంతంలో నది మధ్యలో అయితే ఉంటుంది. ఇక్కడికి చేరుకోవడానికి పూర్వం చాలా కష్టంగా ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం, ఇక్కడ ఒక రోడ్ అయితే వేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు ఇక్కడికి సునాయాసంగా చేరుకుంటున్నారు. నీటి ప్రవాహం ఉన్నప్పుడు ఈ భీమలింగాన్ని మనం దర్శనం చేసుకోలేం. నీటి ప్రవాహం లేనప్పుడే మనకు ఆ భీమలింగేశ్వరుడు స్వామి దర్శనం అయితే దొరుకుతుంది. హైదరాబాద్ నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇంత మంచి ప్లేస్ అంటే చుట్టూ మనకు పంట పొలాలు అండ్ వాటితో పాటు తాడి చెట్లు, ఆ నదులు కలిసే సంగమం, శివలింగం అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంది. ఇక్కడ శివలింగానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. పూర్వం ఈ ప్రాంతంలో 3 నదులు కలుస్తాయి. సో ఇది ఒక సంగమం అన్నమాట. అయితే ఇక్కడ 3 నదులు కలుస్తున్నప్పుడు ఈ చుట్టుపక్కల ప్రాంతాల గ్రామాల ప్రజలైతే భయభ్రాంతులకు గురైపోయేవారు, కొంతమంది కొట్టుకుపోయేవారంట. ఒక ప్రళయం లాగా అవుతుండే అంట. సుదూర ప్రాంతాలకు వెళ్ళి మునులను వాళ్ళని అడిగినప్పుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించితే దాని నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత వాళ్ళు ఆ మునులను తీసుకొచ్చి ఇక్కడ శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇంకెప్పుడు అలాంటి ప్రళయం రాలేదు అండ్ దాని తర్వాత కొట్టుకుపోలేదు. ఇక్కడ విలేజెస్ అన్నీ కొట్టుకుపోకుండానే ఉన్నాయి. ఎంత ప్రవాహం వచ్చినా కానీ ఇక్కడ శివలింగం అనేది మునగదు. ఎందుకనంటే దీని మీద నుంచి ఒక సుడిలాగా ఏర్పడి తిరుగుతూనే ఉంటుంది తప్పితే దీని మీద నుంచి వెళ్ళి నీళ్ళు కూడా పోవనేది చెప్పుకుంటున్నారు. ఉధృతంగా ఉన్న ప్రవాహం ఉన్నప్పుడు మనం దర్శించుకోవడానికి అసలు ఉండదు. సో దాని తర్వాత వరద తగ్గిన తర్వాతే మనం దర్శించుకోవడానికి ఉంటుంది. 3 నదులు కలిసినప్పుడు ఆ వరద అనేది దీని మీద నుంచి వెళ్ళి పోదంట. అయితే దీని మీద ఓన్లీ మనకు ఒక గుండంలా ఏర్పడి వాటర్ తిరుగుతూనే ఉంటుందంట. నేను దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చూసా. అయితే ఈ మధ్య కాలంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇటువైపు వచ్చినప్పుడు అనుకుంటా, నాకు తెలిసి ఈ మధ్య వచ్చారు. సో దాని తర్వాత ఇంకా ఎక్కువ జనం, సో మనకి ఇలా రోడ్డు అయితే వేయడం జరిగింది స్ట్రైట్గా. సో ఇంకా సౌకర్యవంతంగా ఎక్కువ మంది అయితే వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. ఈ శివలింగాన్ని కనుక మనం ఒకవేళ కౌగిలించుకున్నప్పుడు మన ఈ చేతులు కనుక ఆనితే మనం ఒక్క రోజులో మనం చనిపోతాం అనేది ఇక్కడ చెప్పుకుంటారన్నమాట. అయితే అది కాకుండా ఇంకొకటి కూడా, అంటే మనకు చేతులు తగిలితే కోరిక కూడా నెరవేరుతుంది అని చెప్పుకుంటారనమాట. సో అదొక పాయింట్ ఉంది, ఇదొక పాయింట్ ఉంది. ఏది నమ్మే వాళ్ళు ఉంటే అది నమ్మొచ్చు, నో ప్రాబ్లం. మనం చూద్దాం, మనం కూడా ట్రై చేద్దాం. అమ్మో చాలా పెద్దగా ఉంది, అది మనం అందుకోలేకపోతున్నాం. నాకు తెలిసి ఐ థింక్ ఇక్కడ దాకా వస్తుందేమో కదా. హర హర మహాదేవ్, శంభో శంకర. ఈ శివలింగాన్ని సరిగా ఎప్పుడు ఏర్పాటు చేశారనేది మాత్రం అక్కడ మనకు శిలాఫలకం కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ లేదు. అయితే అక్కడ స్థానికుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఆ 3 నదులు కలుస్తున్నప్పుడు ఏర్పడుతున్న ప్రళయం నుంచి కాపాడడానికి ఈ శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారని చెప్పారు. అయితే దాన్ని మనం కౌగిలించుకున్నప్పుడు 2 చేతులు ఆనితే కోరిక తీరుతుందని, లేకపోతే ఒక్క రోజులోనే చనిపోతామని, ఇలాంటి వాటికైతే శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. అయితే కొంతమందికి చేతులు కూడా ఆనుతున్నాయి. ఇక్కడ ఏర్పడుతున్న ప్రళయాన్ని అడ్డుకోవడానికి మునులు తపస్సు చేసి వాళ్ళు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత అక్కడ ఎటువంటి ప్రళయం రాలేదు అంటే నిజంగా సైన్స్ని మునులు కూడా, అంటే
మన పూర్వీకులు కూడా సైన్స్ని ఎంత గ్రేట్గా వాడుకున్నారనేది కూడా మనం ఒకసారి చూడొచ్చు. ప్రతిదాన్ని శాస్త్రీయ కోణంలో సైంటిఫిక్గా చూస్తే ఏ తప్పు ఉండదు. మన పూర్వీకులు సైన్స్ను వాడుకొని ప్రళయాలు రాకుండా ఒక సైంటిఫిక్గా కొన్ని థింగ్స్ చేస్తే మనమేమో ఈ జనరేషన్లో కూడా మూఢనమ్మకాలు పెట్టుకొని ఏమో నమ్ముతూ నవ్వొస్తుంది నాకు. ఎందుకంటే అప్పుడు మన పూర్వీకులే చాలా గొప్పగా చాలా శాస్త్రీయంగా బతికిళ్ళు. బట్ ఇప్పుడైతే మొత్తం అన్ని మూఢనమ్మకాలు అంత దారుణమైన పరిస్థితులే ఉన్నాయి. ఓం గ్రహశంకరాయ నమః. ఓం గ్రహశంకరాయ నమః. ఓం ముక్తేశ్వరాయ నమః. ఓం ముక్తేశ్వరాయ నమః. ఓం నటేశ్వరాయ నమః. ఓం నటేశ్వరాయ నమః. ఓం విశ్వనాథ నమః. ఓం విశ్వనాథ నమః. ఓం ఆదిదైవం నమః. ఓం ఆదిదైవం నమః. ఓం ఉమాపతి నమః. ఓం ఉమాపతి నమః. ఓం గౌరపతి నమః. ఓం గౌరపతి నమః. ఓం గణపతి నమః. ఓం గణపతి నమః. ఓం భోలే బాబా నమః. ఓం భోలే బాబా నమః. ఓం శివాజీ నమః. ఓం శివాజీ నమః. ఓం శంభూ నమః. ఓం శంభూ నమః. ఓం నీలకంఠ నమః. ఓం నీలకంఠ నమః. ఓం మహాకాళేశ్వరాయ నమః. ఓం మహాకాళేశ్వరాయ నమః. ఓం త్రిపురారి నమః. ఓం త్రిపురారి నమః. ఓం త్రిలోకనాథ నమః. ఓం త్రిలోకనాథ నమః. ఓం త్రినేత్రధారి నమః. ఓం త్రినేత్రనాథి నమః. ఓం బర్పాని బాబా నమః. ఓం బర్పాని బాబా నమః. ఓం జగత్పాతి నమః. ఓం జగత్పాతి నమః. ఓం మృత్యుంజయ నమః. ఓం మృత్యుంజయ నమః. ఓం నగాధారి నమః. ఓం నగాధారి నమః. ఓం రామేశ్వర నమః. ఓం రామేశ్వర నమః. ఓం లంకేశ్వర నమః. ఓం లంకేశ్వర నమః. ఓం అమర్నాథ్ నమః. ఓం అమరనాథ నమః. ఓం కేదార్నాథ్ నమః. ఓం కేదార్నాథ్ నమః. ఓం మంగళేశ్వరాయ నమః. ఓం మంగళేశ్వరాయ నమః. ఓం అర్ధనారీశ్వరాయ నమః. ఓం అర్ధనారీశ్వరాయ నమః. ఓం గిరిజాపతి నమః. ఓం గిరిజాపతి నమః. ఓం భద్రేశ్వరాయ నమః. ఓం భద్రేశ్వరాయ నమః. ఓం త్రిపురాశక నమః. ఓం త్రిపురాశక నమః. ఓం నిర్జేశ్వరాయ నమః. ఓం నిర్జేశ్వరాయ నమః. ఓం నాగార్జున నమః. ఓం నాగార్జున నమః. ఓం జటాధారి నమః. ఓం జటాధరి నమః. ఓం నీలేశ్వరాయ నమః. ఓం నీలేశ్వరాయ నమః. ఓం గలసప్తరమాల నమః. ఓం గలసప్తరమాల నమః. ఓం దినత్ నమః. ఓం దినత్ నమః. ఓం సోమనాథ్ నమః. ఓం సోమనాథ్ నమః. ఓం జోగి నమః. ఓం జోగి నమః. ఓం బండారి బాబా ఓం బండారి బాబా నమః. ఓం బంలహరి నమః. ఓం బంబ్లేరి నమః. ఓం గౌరీ శంకర నమః. ఓం గౌరీశంకర నమః. ఓం శివకాంత్ నమః. ఓం శివకాంత్ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం మహేష్ నమః. ఓం మహేష్ నమః. ఓం లోకనాథ నమః. ఓం లోకనాథ నమః. ఓం ఆదినాథ్ నమః. ఓం ఆదినాథ నమః. ఓం దేవదేవేశ్వర నమః. ఓం దేవదేవేశ్వర నమః. ఓం ప్రాణనాథ నమః. ఓం ప్రాణనాథ నమః. ఓం శివం నమః. ఓం శివం నమః. ఓం మహాదాని నమః. ఓం మహాదాని నమః. ఓం శివదాని నమః. ఓం శివదాని నమః. ఓం సంకటారి నమః. ఓం సంకటారి నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం రుండమాలధారి నమః. ఓం రుద్రమాలధారి నమః. ఓం కిరీటేశ్వరాయ నమః. ఓం కిరీటేశ్వరాయ నమః. ఓం జగేశ్వరాయ నమః. ఓం జగేశ్వరాయ నమః. ఓం అద్భుతపతి నమః. ఓం అద్భుతపతి నమః. ఓం బీలపత్వి నమః. ఓం బిలపత్వి నమః. ఓం జగపాలకర్త నమః. ఓం జగపాలకర్త నమః. ఓం పశుపతి నమః. ఓం పశుపతి నమః. ఓం సంగవేశ్వరాయ నమః. ఓం సంగేశ్వరాయ నమః. ఓం దక్షేశ్వరాయ నమః. ఓం దక్షేశ్వరాయ నమః. ఓం గణేశ్వర నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం మణిమహేష్ నమః. ఓం మణిమహేష్ నమః. ఓం అనాది నమః. ఓం అనాది నమః. విలవకేశ్వరాయ నమః. ఓం అచలేశ్వరాయ నమః. ఓం అచలేశ్వరాయ నమః. ఓం అభయంకర నమః. ఓం అభయంకర నమః. ఓం పాతాళేశ్వరాయ నమః. ఓం పాతాళేశ్వరాయ నమః. ఓం దూదేశ్వరాయ నమః. ఓం దూదేశ్వరాయ నమః. ఓం సర్పధారి నమః. ఓం సర్పధారి నమః. ఓం త్రిలోక నరేశ నమః. ఓం త్రిలోక నరేశ నమః. ఓం హఠయోగి నమః. ఓం విశాలేశ్వరాయ నమః. ఓం నాగధిరాజ నమః. ఓం నాగధిరాజ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం ఉమాకాంత్ నమః. ఓం ఉమాకాంత్ నమః. ఓం బాబా చండీశ్వర్ నమః. ఓం బాబా చండీశ్వర్ నమః. ఓం త్రికాలదర్శి నమః. ఓం త్రికాలదర్శి నమః. ఓం త్రిలోక స్వామి నమః. ఓం త్రిలోక స్వామి నమః. ఓం జిత్నత్ నమః. ఓం జిత్నత్ నమః. ఓం ఋషేశ్వరాయ నమః. ఓం ఋషేశ్వరాయ నమః. ఓం భూతేశ్వరాయ నమః. ఓం భూతేశ్వరాయ నమః. ఓం బైజునాథ్ నమః. ఓం బైజునాథ్ నమః. ఓం నాగేశ్వరాయ నమః. ఓం నాగేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీకెండ్ మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా అయితే వెళ్ళండి. చాలా దగ్గర ప్లేస్ ఇది. చాలా అద్భుతంగా ఉంది ఆ విలేజ్, పంట పొలాలు. సో ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సందీప్ ది ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ సంగం, వలిగొండ, నల్లగొండ.